బద్వెల్లో పిచ్చి కుక్క స్వైర విహారం 45 మందికి పైగా గాయాలు. కడప జిల్లా బద్వెల్లో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ బద్వెల్ మున్సిపాలిటీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుండి ఎవరు కనబడితే వారిని విచక్షణ రహితంగా కరుస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. సిద్ధవటం రోడ్డు నుండి మొదలుకొని ఆర్టీసీ బస్టాండ్, 4 రోడ్ల కొడిలి, పురుమమిల్ల రోడ్డు, అభరాతి వీధి తదితర ప్రాంతాల్లో తిరుగుతూ ఎవరిని పడితే వారిని చిన్న పెద్దాన్ని తేడా లేకుండా కరిచింది. దీంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమై 5 టీంలుగా విడిపోయి బద్వెల్ మున్సిపాలిటీ పట్టణాన్ని జల్లెడపట్టి అతి కష్టం మీద ఆ పిచ్చి కుక్కను బంధించారు. ఒకే రోజు ఇంతమందిపై దాడి చేసి కరవడంతో ప్రజలంతా ప్రభుత్వ ఆసుపత్రికి పరుగులు పెట్టారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పిచ్చి కుక్క బారిన పడిన బాధితులతో కిటకిటలాడిపోయింది. తొలుత ఒక వైద్యుడి అందుబాటులో ఉండడంతో గాయపడ్డ బాధితులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని శస్త్రచికిత్స చేశారు. నిన్న రాత్రి నుంచి సుమారు 23 మందిని ఒక కుక్క అది మన కుక్క కరిచిన వాళ్ళని అడిగితే అది బయనపల్లె మీద వచ్చిందని చెప్తాను. అది నిన్న సాయంత్రం నుంచి హల్చల్ చేసింది. రాత్రి కూడా మనము కొన్ని టీములు పెట్టి ఎతికిచ్చినాము, ఐడెంటిఫై కాలేదు. మార్నింగ్ నుంచి కూడా తెల్లారుజాము నుంచి కూడా 50 మంది మున్సిపల్ సిబ్బందిని పెట్టి 5-6 టీములుగా పెట్టి మనము తిప్పినాము. పబ్లిక్ అందరికి కూడా వాయిస్ పెట్టి ఇలాంటి ఆనవాళ్ళ గల కుక్క మీకు ఏమైనా కనపడితే ఐడెంటిఫై చేసి చెప్పమని చెప్పినాము. లక్ష్మీదేవమ్మ హాస్పిటల్ పక్క సందులో వాళ్ళు ఆడ కూడా కరిచింది. వాళ్ళు గుర్తించి ఫోన్ చేయగా మన మున్సిపల్ సిబ్బంది, ముఖ్యంగా పిహెచ్ వర్కర్కి సంబంధించిన నాగేంద్ర వాళ్ళ బ్యాచ్, మహిళా పోలీసులు వీళ్ళందరూ కూడా ఈ సచివాలయానికి సంబంధించిన ఎస్కేడి నగర్ సంబంధించిన సచివాలయం సంబంధించిన సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి దీన్ని చంపడం జరిగింది. ముందు నుంచి కూడా మనము ఈ పుల్లగా ఉంది, ఎత్తుగా ఉంది, మూతికి రక్తమైందని చెప్పి మనం గ్రూపుల్లో కూడా మెసేజ్లు పెట్టినాము. కరిచిన వాళ్ళు కూడా ఇదే కరిచిందని చెప్పి మనకు ఐడెంటిఫై చేసిండ్రు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఏబీసీ ప్రోగ్రాం అనేది నిర్వహిస్తున్నాం. కడపలో కార్పొరేషన్లో ఆపరేషన్ థియేటర్కు తరలించేదానికి ఆ వర్క్ ఆర్డర్ ఇచ్చినాము. మనకు 336 కుక్కలు ఆపరేషన్ చేయాల్సినట్టున్నాయి. వీటిని చంపేదానికి లేదు. దీన్ని ఎంతసేపు ఉన్నా ఆపరేషన్ చేపించి సైంటిఫిక్గా మళ్ళీ తెచ్చి దీన్ని ఇక్కడే వదలాలా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించాలా. కాబట్టి కుక్కలు చంపకూడదనే ఉద్దేశంతో మనము ప్రొసీజర్ ప్రకారమే గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనల మేరకు 2 నెలల లోపల ఇవన్నీ కూడా ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం కంప్లీట్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు బద్వేల్ మున్సిపాలిటీలో కుక్కలు ఎక్కువ ఉన్నాయి సార్, వాటిని ఏం చేస్తారు? గతంలో వాళ్ళు కొంతమంది ఏబీసీ ప్రోగ్రాం చేసిండ్రు. ఇప్పుడు మిగిలినోటి ఏబీసీ ప్రోగ్రాం అంటే యాంటీ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం చేయడం తప్ప మనం వాటిని చంపేదానికి వీల్లేదు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు. నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న నైట్ వరకు ఒక అరౌండ్ 17 మెంబర్స్ వచ్చారండి. మార్నింగ్ కూడా ఒక 25 అరౌండ్ వచ్చారు కొత్త వాళ్ళు. మొత్తం ఓవరాల్గా ఒక 40 to 45 మెంబర్స్ అనుకుంటున్నాము. అది మొత్తం మేము అంటే రెడీ చేస్తున్నాము. ఎంతమంది ఏంటి డీటెయిల్స్ అనేది 45 దాకా అయ్యాయండి. పిచ్చి కుక్కనే, అది మ్యాక్సిమం పిచ్చి కుక్కనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక కుక్క అంతమంది కలిసినట్టు పిచ్చి కుక్కకుండా అనుకుంటున్నాం. దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. మన దగ్గర ఏఆర్వి, ఏఆర్ఎస్ వైల్స్ కూడా ఉన్నాయి అందుబాటులో. కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. మొత్తం ఇచ్చాము. ఇప్పటికే పేషెంట్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఆ పిచ్చి కుక్కను కూడా చంపినారని చెప్పారు మీడియా వాళ్ళు. కాబట్టి మేబీ తర్వాత నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కొత్త కేసెస్ అయితే రావట్లేదండి. కాబట్టి అరౌండ్ 40 to 45 అరౌండ్ కేసెస్ ఉంటాయి అనుకుంటున్నామండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ప్రజెంట్ అది తర్వాత వాళ్ళు జాగ్రత్తగా పేషెంట్లు మళ్ళీ నెక్స్ట్ డోస్కి వచ్చినప్పుడు ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మొత్తం క్లియర్గా చెప్తామండి. ప్రజెంట్ అయితే 45 అరౌండ్. ఇప్పుడు ఇంతమంది దాడి చేసింది కదా సార్, మన కాడ అంత సరిపడా మెడిసిన్స్ ఉన్నాయి సార్? ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదండి. ఏఆర్వి అరౌండ్ 300 వైల్స్ దాకా ఉన్నాయి. ఏఆర్ఎస్ కూడా ఉన్నాయి. ప్రాబ్లం అయితే ఏం లేదండి. కుక్క కట్ వరకు ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్లీ మన దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి. ఎందుకంటే మన దగ్గర ఏఆర్వి, ఏఆర్ఎస్ ఉన్నాయి. తర్వాత కుక్క కాటు జరిగిన గాయము తర్వాత సెప్టిక్ అవుద్దా లేదో చూసుకోవాలి. కొంతమందికి దానికే అదే మానిపోతుంది, కొంతమందికి అది కొంచెం చీము కూడా రావచ్చు. కాబట్టి కొంచెం ఇమీడియట్లీ ఈరోజే చీము రాదు కాబట్టి నెక్స్ట్ 3 days తర్వాత కొంచెం ఫాలోఅప్ ఉండాలండి. ఒక నెల వరకు వాళ్ళు ఎవ్రీడే చిన్న డౌట్ వచ్చినా కూడా చీము పట్టినా కానీ సంథింగ్ ఏమైనా డిఫరెంట్ ఉన్నా ఖచ్చితంగా డాక్టర్ దగ్గర రావాలండి. ఇంకోటి వ్యాక్సినేషన్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. కాబట్టి ప్రజెంట్ అయితే మామూలు గాయం మాత్రం ట్రీట్ చేసుకోవాలి. ఏఆర్వి వేయించుకుంటే ఇబ్బంది ఏం లేదండి. ఇంకా తిండి పత్యమేమి అవసరం లేదు. అన్నీ నీట్గా మంచిగా ఫుడ్ తినాలి, స్నానం కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదండి. గాయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. ప్రజెంట్ మున్సిపాలిటీ ఫోన్ చేసి మేడం చెప్పిన
మనం వేరే ఒకటి వాట్సాప్ నెంబర్ పెట్టింది. ఆ నెంబర్ ఫోన్ చేస్తే సార్ మేము 5 టీములు తిరుగుతున్నాము, ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని కట్టడి చేస్తామని. ఏడ కట్టడి చేస్తుంది, ఏడుందని, ఏ పక్క పోతుందో, ఏడ నుంచి వస్తుందో మనకు తెలియకపోయింది. అందరికీ ఆ పాపకి టెస్ట్ అది ఎట్లా చూపిస్తారు లేడీస్ ఇలా చేసింది. ఎంత ఇబ్బందికరం అంటే ఒకటేనా ఒకటే అన్ని చోట్ల మిట్ట మీద. ఏ విధిలో ఇప్పుడు మనం దుదాకిలో జరిగింది. మొత్తాన్ని సీకట్లో 5:30-5:45 బయట కసు దొప్పుకున్నాడు వచ్చి పడిపోయింది. ఎక్కడ ఏ ఏరియాలో కడిచిందా? పోతాను సాయంకాలం కూడా ప్రసాదం తీసుకున్నాడు తచ్చినేసి సామాన్య కాపాడచ్చు కదా. మీరు ఎక్కడమ్మా? మీరుండేది ఎక్కడ? అబ్బిగోడ దగ్గర పిల్ల నాది. మా పిల్లల సంఘం ఇచ్చిందమ్మా. సాయంకాలం వచ్చి 10 మధ్యలో చూసుకోవాలని వచ్చాను. నాకు ఒక్క గడిచిందా? ఎక్కడ గడిచిందా? ఇక్కడే హాస్పిటల్ కాడ పక్కన నేను పోలరమ్మ గుడి కాడ. నువ్వు ఎక్కడి నుంచి అడిగిపోతున్నావు? నేను ఇంటికి పోతాను, గోపిరెడ్డి స్కూల్ కాడికి ఇంటికి పోతా అంటే అది ఎగిరి వచ్చి పడుతుంది. చూపించుకున్నావా? ఇంజక్షన్లు అంతా వేసారా? ధరపతన్నా ఎవరు నాన్నప్పుడు వాడు 5 గంటప్పుడు అది ఎదురు ఏ ఊరు మీది? మాది ఒడ్డుపులే దేవుడు నివాసం ఇక్కడ పెద్దలు ఉంటాం. విశాఖపట్నమా? ఎక్కడి నుంచి పోతున్నాను? కోత్ మిషన్లో వర్క్ చేస్తున్నాం. బస్ స్టాండ్ దగ్గర కోత్ మిషన్ ఉంది కదా, అక్కడ వర్క్ చేస్తున్నాం. బయట టీకి వెళ్ళేటప్పుడు అటాక్ చేస్తున్నాం. నైట్ కాదు, 6 గంటలప్పుడు. 6 గంటలప్పుడు ఒకటే కుక్కునా? ఒకటే. మీ పేరు? నేను తాతారావు.